హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆగండి 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 ప్లీజ్ అండి, వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. చాలా కమ్మటి రెసిపీని చూపిస్తాను. మీరైతే చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అండి, చాలా అంటే చాలా సింపుల్ వేలో చూపిస్తాను. ఒక్క అవకాశం ఇచ్చి ఆదరించి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. చాలా సింపుల్గా చూపిస్తాను, ఏ వంటకమైనా సరే. ముందుగా ఈరోజు అయితే కమ్మటి పల్లి చట్నీ చేసుకుందాం. దోశలు ఇడ్లీలు ఎంత బాగున్నా సరే వాటికి కాంబినేషన్లో ఉన్న చట్నీ ఇంకా బాగుంటేనే కదండి ఆ రెండు రుచి మన నోట్లోకి వెళ్ళి నాలుక బ్లాస్ట్ అవ్వడానికి కారణం అవుతుంది. మరి అలాంటి కమ్మటి పల్లి చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా అయితే పొయ్యి మీద బాండలు పెట్టుకొని పల్లీలు వేసుకోండి. పల్లీలు ఎంత అంటే ప్రస్తుతానికి ఒక కప్ అంత వేసుకోండి. ఒక కప్ అంటే మాకు తెలియదు కదా అనుకునేరు. ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా, దాంతో ఒక 2 లేదా 2.5 టీ గ్లాస్ అంతా ఇలాగా వేరుశనగపప్పుని వేయించుకోండి. అది వేసిన వెంటనే ఒక స్పూన్ నూనె వేసుకోండి. పల్లీలని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఆ పల్లీల్లోకి సరిపడా నేనైతే 7 పచ్చిమిరపకాయల వరకు తీసుకున్నాను. మేము కారం ఎక్కువే తింటాం ఫ్రెండ్స్. మీరు కావాలంటే కొంచెం కారం తగ్గించన్నా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి. ఇవి ఎందుకు వేయాలి అంటే కమ్మగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే చట్నీ సూపర్గా కుదురుతుంది. చట్నీ సూపర్గా కుదిరితేనే ఇడ్లీలోకి దోశలోకి అద్భుతంగా ఉంటుంది. 2-3 తినేవాళ్ళు 4 తింటారు. ఈ టిప్స్ ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మీరు ఎక్కడ నేర్చుకున్నారు అంటే నేను మా రెండో ఒక్క దగ్గర నేర్చుకున్నాను. చాలా అద్భుతంగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా వేసి ఇంకో విషయం ఏంటంటే చట్నీ బాగా కుదరాలన్నా, పచ్చడి బాగా కుదరాలన్నా, చట్నీ అంటే దోశల్లోకి ఇడ్లీలోకి తినేది, పచ్చడి అంటే అన్నంలోకి తినేది అనమాట. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. పప్పులు బాగా వేగాలి, అలాగని మాడిపోకూడదు, అలాగని అసలు తక్కువగా ఉండకూడదు. దోరగా వేయించితేనే కమ్మగా ఉంటుంది తక్కువ మంట మీద. అవి బాగా వేగాక దోరగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాల పప్పు లేదా తినేశనగపప్పు లేదా సాయి పప్పును వేయండి. 1 స్పూన్ వరకు లేదా ఒక పెద్ద 2 చిటికెళ్ళ చింతపండుని, 4 వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా అది కొంచెం నూనె వేసి నూనె వేసాను, నీళ్ళు వేసి గట్టిగా ఉప్పేసి మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి తిరగమాత కోసం పొయ్యి మీద బాండలు పెట్టి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసి 1/2 స్పూన్ తిరగమాత గింజలు అంటే ఆవాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర అన్నీ కలిపి ఉంటుంది. అది ఆ తిరగమాత గింజలు వేసుకొని చుట్టుపట్లాడాక ఒక పిడికడంతా కరివేపాకు వేయండి. కరివేపాకు నార్మల్గా ఎలాగో తినం కదా, ఈ విధంగా అన్న తింటే అద్భుతంగా ఉంటుంది. నేనైతే చట్నీ గట్టిగా పట్టుకున్నాను. ఎందుకు అంటారేమో, 4 రోజులు నిలువ ఉండాలంటే చట్నీలు ఫ్రిడ్జ్లో గట్టిగా పట్టుకుంటేనే బాగుంటుంది. ఈ విధంగా అయిన చట్నీని చూడండి, చూడడానికి ఎంత బాగుందో, తినడానికి కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పడం కాదండి, మీరు టిప్స్ పాటించి చేయండి, చట్నీ అద్భుతంగా ఉంటుంది. బయట తినే చట్నీ కన్నా అద్భుతం. సబ్స్క్రైబ్, లైక్ అస్సలు మర్చిపో.